వాటి మీద ఈరోజు శివసేన పార్టీ వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతున్నది. శివసేన పార్టీ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్నది. ప్రతి డివిజన్ నుండి అన్ని అసెంబ్లీలలో కూడా శివసేన పార్టీ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఖబర్దార్ ఓవైసీ, ఈ రోజు ఉగ్రవాదులకి మీరు చేస్తున్న సపోర్టు విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే హిందూ సమాజం ఊరుకోదు, హిందూ సమాజం మిమ్మల్ని వెంటాడుతుంది. జాగ్రత్త. ఈరోజు ఈ హిందూ దేవాలయాల పైన, అదేవిధంగా హిందూ సంస్కృతి పైన ఏవైతే దాడులు జరుగుతున్నాయో దాని మీద కూడా శివసేన పార్టీ ఉద్యమం చేస్తుంది. జాగ్రత్త. ఈ రోజు నుండి ఎక్కడైనా సరే ఉగ్రవాదులకు కానీ మరి ఏ విషయాలపైన కానీ ఈ హిందూ సమాజాన్ని ఒత్తిడి చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. మీరందరూ ఒక్కసారి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి హిందువులు అనేక మంది కార్యకర్తలు ఈరోజు ముందుకు వస్తున్నారు. మీరు హైదరాబాద్ సిటీని భాగ్యనగర్ అమ్మవారి గురించి మాట్లాడుతున్న విషయాలు కూడా మా శివసేన పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మహంకాళి జాతర, బోనాల జాతరలు జరుగుతున్నాయి, అటువంటి దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా శివసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. జాగ్రత్త. ఏదైతే ప్రాథమిక హక్కులు ఉగ్రవాదులకు ఉన్నాయి వాళ్ళు చట్టరీత్యం చేస్తున్నారు. చట్టంతో నేను పోరాడతా వాళ్ళ గురించి అని చెప్పిన ఓవైసీని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త. కేసీఆర్ ఈ రోజు అయితే తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు చేస్తున్న విషయంలో 12% ముస్లింకి ఇవ్వడము ఈ రోజు శివసేన పార్టీ ఖండిస్తున్నది. అదే విధంగా హిందువులకు చేయాల్సిన న్యాయాలను చేయక ఈ రోజు గోవధ నిషేధాన్ని గోవులు ఈ విధంగా షాటర్ హౌస్లలో పోస్తూ ఉంటే కేటీఆర్ పోయి వాటిని ఓపెన్ చేయడము ఎంతవరకు కరెక్ట్? హిందువులు పిచ్చి వాళ్ళు, చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? జాగ్రత్త. చెప్తున్న శివసేన హిందూ ధర్మం గురించి శివ సైనికులు ముందుకొస్తారు, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటారు. ఈ రోజు గోవుల పైన ఎవరైనా గోవులను కట్ చేసినా, గోవుల గురించి మాట్లాడినా శివసేన పార్టీ ఊరుకోదు. గోవులో 3 దేవతల నిలయం ఉన్నదని హిందూ సమాజం నమ్ముతుంది. హిందూ మనోభావాలకు దెబ్బతింటే ఏ హిందూ కూడా ఊరుకోడు. జాగ్రత్త. ఈ రోజున్న అనేకమైన పార్టీలు కూడా హిందువులు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు హిందూ పార్టీతో ఈ రోజు శివసేన పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. హిందూ ధర్మం గురించి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని శివసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇఫ్తార్ విందులకు పోకుండా ప్రతి నాయకుడు హిందూ అయిన వాడు పోవద్దని నినాదిస్తుంది ఈ రోజు శివసేన పార్టీ. ఈ రోజు నుండి శివసేన పార్టీ ప్రతిజ్ఞ చేస్తున్నది. ఆల్ కబీర్ లాంటి కర్మాగారాలను మూయించవలసిన అవసరం ఉంది. రోజుకు 1000 ఆవులను కోస్తూ ఉంటే హిందువులు ఊరుకోరు, హిందూ సమాజం ఊరుకోదు. జాగ్రత్త అని చెప్తుంది. ఈరోజు ఇస్లామిక్ టెర్రరిజం సంబంధించిన మటుకు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తున్నది. ఈ ఎంఐఎం పార్టీకి ఇస్లామిక్ టెర్రరిజం సంబంధించి ఎన్నో అనివార్య కార్యక్రమాలకు సంబంధించి జాగ్రత్తగా నడుస్తున్నాయి. ఇది పోలీసులు వాళ్ళే సొంతంగా వాళ్ళు ఈ విషయాల చర్యలు తీసుకోవాలని చెప్పి ఏంటంటే భాగ్యనగరం అయినది తెలంగాణ ఏ విధమైన చర్యలు తీసుకుంటే ముస్లిం టెర్రరిజంకు ఎన్నో జాలాల పోలీసులకు పట్టుబడ్డారు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. అలాగే ఎంఐఎం పార్టీని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ओवैसी खबरदार हो जाओ। भाग्यनगर में अभी शिवसेना पार्टी आ गई है। आप जो भी काम करोगे उसके पीछे शिवसेना रहेगी। आप जो भी करना है सोच और समझ के करो। शिवसेना जिंदाबाद, शिवसेना जिंदाबाद।